ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, ప్రభువా నాయన, ప్రభువా మీ ప్రభువా మరి ఈ 3 గంటల సమయం ప్రభువా, మరి మధ్యాహ్నం వేళ మరి పేతురు ప్రార్థించిన ప్రభువా, మరి మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అదేవిధంగా ప్రభువా మరి ఆరాధనలో కానీ మరి పాటలలో కానీ ప్రభువా, అదేవిధంగా మరి వాక్యం ధ్యానించుకునేటప్పుడు కానీ ప్రభువా మీ పరిశుద్ధాత్మని మా మీద ఉంచమని అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడుకుందాం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపను చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. పాపై ఉండగా నేను ధరించి చేర్చినావు, పాపై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు, స్తుతించెదాని నామం అనుదినం దేవా, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, సిలువే నాకు శరణం, నీవే నా మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి, పరమ తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ కుమారుడు ప్రభువా యేసుక్రీస్తు నామమున అడుగుతున్న ప్రభువా తండ్రి నాయన. ప్రభువా మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రభువా మంచి నీ పరిశుద్ధాత్మ జ్ఞానం చేత మాలో అగ్ని మండించి ప్రభువా, మరి నీ ప్రభువా నీ అగ్నిని మరి నీ దీపాన్ని ప్రభువా
మరి అదేవిధంగా తండ్రి మీ దివ్య జ్యోతిని ప్రభువ మాలో దీవించండి ప్రభువ. మరి అగ్నిని మండించండి ప్రభువ. పరిశుద్ధాత్మ చేత జ్ఞానం చేత మేము ముందుకు వెళ్ళేటట్టు ప్రభువ, వెలిగేటట్టు ప్రభువ, మరి లోకానికి వెలుగై ఉండేటట్టుగా మీ బిడ్డలుగా మేము ఉండేటట్టుగా సహాయం చేయండి. మీ జ్ఞానం చేత ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మరి బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి దేవుడు పనికి రాని వాళ్ళని కూడా మరి పైకి తీసుకొచ్చారంటే ఎందుకు పనికిరాని వ్యక్తుల్ని కూడా బైబిల్లో మనకేమైందంటే చాలా హెచ్చించాడు. అంటే వీళ్ళు అసలు వేస్ట్ అనే వాటిని కూడా దేవుడు ఏం చేసినట్టే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి మనము వాక్యంలో కూడా వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మూలరాయి గురించి చెప్తా ఉన్నాం. మూలరాయి అది ఇల్లు కట్టేటప్పుడు మరి ఇలా బేస్మెంట్ ఇరవై 21వ అధ్యాయము 41వ వచనం నుంచి 42వ వచనం నుంచి మనం చూద్దాం. 40 నుంచి చూద్దాం. 42వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారులారా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలరాయి, మూలకు తలరాయి ఆయన. నిషేధించిన రాయి ఏంది? ఇల్లు కట్టడం ఏంది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. మూలకు తలరాయి ఎలా అయిందంటే ఇల్లు కట్టేటప్పుడు మరి ఎన్నో రాళ్ళు ఉంటాయి. రాళ్ళు అంటే తెలుసు కదా, మంచి రాళ్ళు బట్టి మనము ఇల్లు అనేది మరి గృహాన్ని మనం నిర్మించుకుంటాం. గృహాన్ని అంటే గట్టిగా బేస్మెంట్ అనేది గట్టిగా ఉండడానికి ఏం చేస్తామంటే మంచి రాళ్ళని ఎలా అంటే స్ట్రాంగ్ అంటే ఒక బిల్డింగ్ కట్టినప్పుడు, ఒక ఇల్లు కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మన ఇల్లు కట్టుకున్నప్పుడు చెడ్డ రాయి అంటే మంచి రాయి పనికిరాని రాయిని ఏం చేస్తాము పక్క తీసి పడేస్తాం. కాబట్టి మంచి రాళ్ళన్నీ ఇల్లు కట్టుకునేందుకు మనం సరి చేసుకుంటాం. కానీ పనికిరాని రాయిలు అంటే పనికిరాని రాళ్ళు అంటే ఉపమాన రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ మామూలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారంటే కొన్ని ఉదాహరణలు బైబిల్ నుంచే మనం చూసుకున్నాం. మరి యేసేపు జీవితం మనం చూసుకున్నాం. యేసేపు అన్నల ద్వారా తృణీకరించబడినవాడు. అంటే అన్నలు ఏం చేశారంటే ఆయనని బానిస లెక్క మరి అమ్మి వేశారు. అంటే ఆయన అంటే ఇష్టమే ఉండదు యేసేపు అన్నదమ్ములు ఏం చేశారంటే ఆయనని అమ్మి వేశారు. అమ్మి వేసి ఎందుకు పనికిరాని వాడు వీడిని అమ్మి వేస్తే పీడబోతుందని ఏం చేశారంటే ఐగుప్తులో యేసేపుని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే యేసేపుని మరి లేపాడు, అంటే హెచ్చించాడు. దేవుడు తనకు మంచి జ్ఞానం ఇచ్చి ఆ యేసేపుని ఏం చేశాడు, పనికిరాని వాడిని పనికొచ్చేలాగా తయారు చేశాడు. అంటే మూలరాయిగా చేశారు. మూలరాయిగా చేయడం అంటే దేవుడు ఎప్పుడైతే నువ్వు పడిపోయావు, నేను ఈ లోకమంతా వెలివేస్తుంది అని నువ్వు అనుకుంటే అది తప్పు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను లోకమంతా వ్యతిరేకించినా కానీ, లోకమంతా నిన్ను వద్దనుకున్నా కానీ దేవుడు మాత్రం నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు యేసేపుని దేవుడు ఎలా పట్టుకున్నాడు, ఎలా హెచ్చించాడు? దేవుడు యేసేపుని హెచ్చించిన తర్వాత ఐగుప్తులో ఒక ఆఫీసర్గా అయ్యాడు. మరి ఆఫీసర్గా అయినప్పుడు ఆయన మీద ఒక నింద వచ్చిన తర్వాత కూడా ఆయన మరి జైలు శిక్ష అంటే అందులో జైల్లో కూడా శిక్ష అనుభవించాడు. అక్కడ కూడా దేవుడు ఆయనని విడిపించిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆఖరికి ఐగుప్తు దేశానికి ఒక మంచి
అధికారిగా ఉండి మరి హెచ్చించబడ్డాడు. అంటే ఒక ప్రధానిగా, అంటే ఇప్పుడు మన దేశంలో ప్రధాని అంటే ఎంత గొప్పనో అప్పుడు ఒక రాజు దగ్గర ప్రధానిగా ఉండి మరి దేశాన్ని తన జ్ఞానంతో, అంటే దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా, ఆ జ్ఞానం ద్వారా ఐగుప్తు దేశాన్ని కాపాడాడు. అంటే దేవుడు నిన్ను అందరూ వ్యతిరేకిస్తున్నా కానీ దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవుణ్ణి పట్టుకొని నువ్వు ఉంటే దేవుడి మాట నువ్వు వింటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ రకంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి మరి చూసుకుంటే ఒక వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తి. మరి ఆయనకు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. దావీదు జీవితము ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు, కానీ అన్నదమ్ములు ఆయనని అడవిలో విడిచిపెట్టేవారు. ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. కానీ తన జీవితంలో మరి దేవుడిని విశ్వాసంతో పట్టుకున్నాడు. దేవుడు తనని ఏం చేశాడు? తనని హెచ్చించాడు, తనని రాజుగా చేశాడు. అంటే ఇక్కడ పనికిరాని వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే హెచ్చింపజేశాడు. ఎప్పుడైతే మనం పనికిరాని వాళ్ళని ఇంకా ఉన్నామో అనుకుంటామో, మరి మనల్ని తృణీకరిస్తారో, దేవుణ్ణి మనం పట్టుకుంటే దేవుడు మనల్ని పట్టుకొని మనల్ని హెచ్చింపజేస్తాడు. ఆ రకంగా చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ మరి అసలు వాక్యంలోకి వచ్చేది. మూలరాయి అంటే తలకు మూలరాయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం అను మాట మీకు లేఖనములలో ఎన్నడూను చదవలేదా అని చెప్పాను. అంటే లేఖనాల ద్వారా మీరు చదవలేరా ఎన్నడు, ఇది ప్రభు వలనే కలిగనని చెప్తా ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మూలరాయి ఎవరంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మొత్తం మీకు చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దేవుడు రాజ్యము మీ ఎదుట నుండి తొలగింపబడి దానిని ఫలమిచ్చి జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తక్కువై పోలేకపోవును, కానీ అది ఎవని మీద పడునో వానికి నలిగించేను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానమును విని తమను గూర్చి చెప్పుచున్నానని గ్రహించి ఆయనను పట్టుకొని సమయంన చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అనియు ఎంచిరి గనుక వారికి భయపడి. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందు జరగబోయేది చెప్తా ఉన్నారు. అంటే మరి దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన మా గురించే అంటున్నాడు. ఈ ప్రధాన యాజకులు మరి పరిసయ్యులు ఏమంటున్నారు అక్కడ నిలబడ్డవారు, ఈయన మన గురించే చెప్తున్నాడు, ఈయన మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈయన మన గురించే మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారు. మరి ఈయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అంటే తన రక్తం ఇచ్చి మరి సంఘాన్ని కొన్నాడు. అంటే సంఘం అంటే మనల్ని కొన్నాడు. ఎట్లా అంటే అపోస్తుల కార్యాన్ని చూసుకుంటే అపోస్తుల సంఘం మొట్టమొదటి సంఘాన్ని మరి నిర్మించడానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పునాది రాయి, అంటే మూలరాయి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సంఘాన్ని, అంటే అపోస్తుల సంఘాన్ని నిర్మించడానికి కారణం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఎలా అంటే మరి తను మరణించి పునరుత్థానుడై మరి 40 రోజులు మరి బోధించి దేవుని రాజ్యం గురించి చెప్పి మరి తను మరణించాడు. తను మన కొరకు, అంటే ఒక పనికిరాని రాయిగా అందరూ లోకమంతా అయినని వ్యతిరేకంగా మారిన కానీ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మరి తన రక్తాన్ని, తన శరీరాన్ని మనకు అర్పించాడు. అంటే మన పాపాల కొరకు తను మరణించి పునరుత్థానుడై 40 రోజులు, ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినములు
మరి ఏం చేశాడంటే శిష్యులందరికీ బోధించాడు దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క మరి సూచనలు మరి చెప్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తా ఉన్నాడంటే మొట్టమొదటిగా సంఘము ఏర్పడింది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మరి మొట్టమొదటిగా 12 మంది శిష్యులు మరి మేడగదిలో ప్రార్థించారు. 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు మరి ప్రభువుని అప్పచెప్పాడు, అది తెలిసింది. మరి 12 మంది శిష్యులు ఏం చేశారంటే మేడగదిలో ప్రార్థించారంటే మొట్టమొదటి సంఘము అపోస్తుల సంఘం. అపోస్తుల సంఘంలో ఏమైందంటే శిష్యులు అనేవారు పడ్డారు. అంటే ప్రభుతో ఉన్నవారే మొట్టమొదటి సంఘంగా ఏర్పడినప్పుడు ఏమైందంటే అదొక మొట్టమొదటి సంఘంగా ఏర్పడ్డది. ప్రభువు బోధించిన తర్వాత మరి 12 మంది శిష్యులు ఏర్పడ్డారు. ఆ రకంగా చూస్తే 120 మంది మొట్టమొదటి సంఘంలో ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే సంఘం తర్వాత మరి రెండోదిగా ఎంతోమంది రక్షింపబడ్డారంటే ఇంచుమించు 3,000 మంది. రెండో అధ్యాయంలో చూసుకుంటే మనము 3,000 మంది మరి రక్షింపబడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మరి రెండో అధ్యాయంలో చూస్తే 3,000 మంది మరి రక్షింపబడ్డారు. మరి మూడో అధ్యాయంలో చూసుకుంటే అపోస్తుల 3వ అధ్యాయంలో చూసుకుంటే ఏమైందంటే 5,000 మంది మరి అక్కడ మరి వాక్యం విని వారందరూ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అంటే మొట్టమొదటిగా మనకు మూలరాయి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన సంఘం మొదలైంది ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి మనము ప్రభువుని మరవద్దు, ఎందుకంటే ప్రభువే మూలము. మనము ఏ సంఘముకి వెళ్ళినా ఏ డినామినేషన్కి వెళ్ళినా కానీ ప్రభువు నీలో ఉండాలి. ఎందుకంటే నిన్ను ఎవరు వ్యతిరేకించిన ప్రభువు నేనేం చేస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి ప్రభువుని నువ్వు మరవద్దు, ప్రభువుని నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తులమైన సంఘంలో చాలామంది కూడా మరి దర్శించారు. మరి పౌలు లాంటి వారు కూడా మారారు. మరి అదేవిధంగా మరి ఎంతోమంది హతసాక్షులు అయ్యారు. మరి హతసాక్షులైన వారి గురించి కూడా మనం మాట్లాడాలి. ఎలా అంటే ప్రభుతో పాటు అంటే ప్రభు తర్వాత ఎవరు హతసాక్షులు అయ్యారంటే చూసుకుంటే సంఘంలో మరి స్టెఫన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. సంఘంలో మరి హింస అనేది స్టార్ట్ అయింది. హింస స్టార్ట్ అయిన తర్వాత ఏం చేశారంటే సౌలు ఏం చేశాడంటే సౌలు మరి ఎవరైతే మరి క్రీస్తుని నమ్మిన వారు ఉన్నారో వారందరి మీద దాడులు చేయడము, వారిని హింసించడం, అంటే సంఘాన్ని హింసించిన తర్వాత మరి ప్రభు ఒక దర్శనం ద్వారా మరి తనకు ఆ 2 కళ్ళు మరి పోవడం వల్ల మళ్ళీ ప్రభు ఏం చేశాడంటే ఆయనకు మళ్ళీ చూపుని దయచేసి ఆయన అంత కోపిష్టిని కూడా ప్రభువు మార్చాడు. మరి దేవుడుకి మహిమ కలుగుగాక. అంటే సంఘం యొక్క స్థాపన అలా ఉంది. మరి సంఘంలో ఎలా ఉంటుందంటే సంఘంలో బాధలు కష్టాలు ఉంటాయి. ఎందుకంటే సంఘం అంటే సేవ అంటే మామూలుగా ఉండదు. సేవ అంటే వ్యతిరేకతనే ఉంటుంది. సేవ అంటే బాధతో కష్టంతో కూడింది ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా మనకిచ్చిన జ్ఞానం బట్టి మనము ముందుకెళ్తే మనము దేవుని రాజ్యాన్ని మనము సాధిస్తాం. అదేవిధంగా మరి విశ్వాసులైన వారి ద్వారా మరి విశ్వాసంలో ఉన్నవారు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు మనము ఎప్పుడైతే మనం పడిపోయామో, మనం వ్యతిరేకింపబడ్డామో దానికి మనం ఏం చేయాలంటే మనము కాముగా ఉండి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యం నీలో అగ్ని వలె మండుతూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీకు మార్గాన్ని చూపిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా కార్యాలనేటివి జరుగుతాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే యేసేపుకే జ్ఞానం ఇచ్చినప్పుడు మన జ్ఞానం ఇవ్వడం. అదేవిధంగా మరి చూసుకుంటే యేసేపు ఒక బానిసత్వంగా ఉన్న వ్యక్తిని అంత స్థాయిలో నిలబెట్టాడంటే నిన్ను కూడా రేపు ఆ స్థాయిలో నిలబెడతాడు. కాబట్టి నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, పరలోక రాజ్యం గురించి మనము ధ్యానిస్తూ ఉండాలి.
మనం సంఘం గురించి కూడా ప్రార్థించాలి, మన గురించి కూడా మనము ప్రార్థిస్తూ ఉండాలి. సంఘంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ మనల్ని సంఘాన్ని విడవద్దు, సంఘంలో ఉండాలి. ఏ సంఘంలో ఉంటున్నారో ఆ సంఘంలో ఉండి ఆ సంఘం గురించి మీరు ప్రార్థించండి, మీ పాస్టర్ల గురించి ప్రార్థించండి. కానీ ప్రభు నామంలో సంఘాలు స్థిరపడాలని మనము ప్రార్థించాలి. అప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థించుకుని కళ్ళు మూసుకుని స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడు, సర్వోన్నతమైన దేవా ప్రభా, మరి మేము వెళ్ళే సంఘాలకు ప్రభా, మరి నాయన మరి అక్కడ ఉన్న ప్రభా, మరి పాస్టర్లని కానీ దీవించండి ప్రభా, సంఘాన్ని దీవించండి ప్రభా, సంఘ బిడ్డల్ని దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా, గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, వాళ్ళ సంఘాలని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ఒకరి గురించి మీరు ప్రార్థించమని చెప్పారు ప్రభా, మరి ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థించుకోవాలని ప్రభువు చెప్పాడు. మరి వాక్యం ద్వారా మనము వెళ్తూ ఉండాలి. అదేవిధంగా మన సంఘాలు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యని తీసివేయండి ప్రభువా. ఎవరైతే మరి ఇబ్బందిలో ఉన్నారో మరి నాది అయిపోయింది ప్రభువా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ప్రభు అనేవారు అన్నారు. మరి దేవుణ్ణి వాక్యంలో మరి ప్రార్థన ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. బిడ్డలకి మీ మంచి జ్ఞానం చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు, ఎవరైతే మరి ఫైనాన్షియల్గా మరి ఎవరైతే మరి ఉద్యోగం లేని వారు ఉన్నారో వారికి ఉద్యోగం దయచేయండి. ఎవరైతే వ్యాపారంలో వెనుకబడి ఉన్నారో వ్యాపారంలో అభివృద్ధిని సహాయం చేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు, మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపడేటట్టు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో మరి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభోదయాలు.